హాయ్ హలో మై డియర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే మాకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ నెక్స్ట్ సండే జరుగుతుందండి. మరి ఈ సండే జరిగేటువంటి టెస్ట్కి సంబంధించి దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఇక్కడ మీకు డిస్కస్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఇందులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మీరు ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇందులో మనకి ఎగ్జామ్కి వెళ్ళక ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనేది తెలుసుకోవాలండి. ఫస్ట్ కానీ ఎగ్జామ్ సెంటర్ని ఏం చేస్తారు అంటే మీరు గ్యారంటీగా ఒకసారి మీకు ఇచ్చినటువంటి సెంటర్ ఏదైతే ఉంటుందో అది గ్యారంటీగా మనకి సండే లోపే ఒకసారి మీరు గ్యారంటీగా సెంటర్కి వెళ్ళి ఒకసారి మీరు గ్యారంటీగా సెంటర్ని చెక్ చేసుకొని రండి. ఎందుకంటే ఎగ్జామ్ రోజు గ్యారంటీగా మీకు హడావిడిగా ఉంటుంది, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్యారంటీగా ఏమవుతారు, మీరు టెన్షన్కి ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలా టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఎగ్జాము మనకి స్టార్ట్ కాకముందే ఒకరోజు మనం గ్యారంటీగా సెంటర్ని కానీ సందర్శించినట్లయితే గ్యారంటీగా మనం ఫ్రీ ఆఫ్ మైండ్తో ఎగ్జామ్ రాయగలం. ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదండి. అలానే ఇంకా ఏంటి అంటే మనకి ఎగ్జామ్ రోజు ఓకేనా, ఎగ్జామ్ రోజు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే గ్యారంటీగా ఏం చేస్తారంటే మెడిటేషన్ చేయండి గ్యారంటీగా ఓకేనా. మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఫ్రీ ఆఫ్ మైండ్తో ఉంటుంది. అలానే నెక్స్ట్ ఈ 1 వీక్ ఏదైతే ఉందో ఈ వీక్లో కూడా గ్యారంటీగా ఏం చేస్తారంటే ఎగ్జామ్ లోపు మీరు ఎలాంటి ఆయిల్ ఫుడ్ అనేటువంటిది తీసుకోవద్దండి. ఎందుకంటే మనం ఇంతవరకు ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ మొత్తం కూడా మనకి ఇప్పుడున్నటువంటి సీజన్ కూడా ఏంటి అంటే ఎండాకాలంలో మనకి ఈ ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేటువంటిది కూడా కొంచెం మనకి డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ హెల్త్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇవి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అండి, ఎగ్జామ్కు ముందు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఓకే. అలానే నెక్స్ట్ ప్రతిరోజు కూడా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే గ్యారెంటీగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ లేయండి. 5:30, 6 కల్లా లేచిన వెంటనే గ్యారెంటీగా మెడిటేషన్ అనేది మాత్రం గ్యారెంటీగా మీరు చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత గ్యారెంటీగా మనము ఫ్రీ ఆఫ్ మైండ్తో రాయగలమండి ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఎగ్జామ్ రాయక ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అండి. మరి ఎగ్జామ్ రోజు ఏం చేయాలి అంటే ఎగ్జామ్ రోజు గ్యారంటీగా మనము ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందనగా 1 అవర్ ముందే మనం ఎగ్జామ్ సెంటర్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు అడావిడిగా వెళ్ళడం వల్ల నువ్వు నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ తప్పు చేయడానికి నీకు ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా ఏం చేస్తారు అంటే ఎగ్జామ్ రోజు గ్యారంటీగా 1 అవర్ ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించిన తర్వాత ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్ ఎవరైతే ఉంటారో అక్కడ మనకి వాళ్ళకి మీరు గ్యారంటీగా సహకరించండి. వాళ్ళతో ఎలాంటి మనకి ఇక్కడ వివాదాలకు మీరు వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వల్ల లాస్ అయ్యేది మీరే తప్ప అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ కానీ అక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వరండి. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు ఏం చేయాలి అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఎగ్జామ్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అలానే నెక్స్ట్ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీతో పాటు ఇక్కడ వెళ్తున్నప్పుడు గ్యారెంటీగా మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్, అలానే నెక్స్ట్ ఐడి ప్రూఫ్, నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి బబులింగ్ చేయడానికి కావాల్సినటువంటి బాల్ పాయింట్ పెన్ ఒకటిను, నెక్స్ట్ వచ్చేసరికి ఒక పెన్సిల్, ఎరైజరు ఇలాంటివి కూడా తీసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకు అంటే మనకి ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళక ముందే మనం తీసుకొని వెళ్ళాల్సినటువంటి ఏవైతే ఉంటాయో అవి ముందే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదండి. ఇవన్నీ మీకు ఏమవుతాయంటే ఎగ్జామ్ సెంటర్లో గ్యారెంటీగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ని తీసుకొని ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ 1 నుంచి 150 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ మొత్తాన్ని ఒక లుక్ వేయండి. ఇందులో మీరు తొందరపడి మీరు ఏం చేస్తారు అంటే ఇంతమంది చాలా వరకు ఏం చేస్తుంటారు అంటే ఇందులో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే మ్యాక్సిమం వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ దగ్గరికి వెళ్ళిపోతుంటారండి ఓకేనా. మెంటల్ ఎబిలిటీలోకి వెళ్ళిపోయినట్లయితే అందులో ఒక 30 క్వశ్చన్స్ వస్తాయి, అవి అటెంప్ట్ చేద్దాము, అవి అయిపోతాయి, నెక్స్ట్ వేరే సబ్జెక్ట్కి వెళ్దామని చెప్పి చాలామంది అలా తొందరపడుతూ ఉంటారు. అలాంటి పనులు చేయొద్దు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ మొత్తాన్ని మీరు బబులింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ గ్యారంటీగా మనకి 100% ఆన్సర్స్ తెలిసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి గ్యారంటీగా మనకి ఒక 1 అవర్లో వచ్చేసరికి అబోవ్ 50 క్వశ్చన్స్ అనేవి చేయగలిగే విధంగా మీరు చెక్ చేసుకొని ఉండాలి ఓకేనా. 1 అవర్ అయిపోయేసరికి నువ్వు 50 క్వశ్చన్స్ గ్యారంటీగా చేయగలిగినట్టుగా ఉండాలి. అలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కానీ, ఇండియన్ సొసైటీ కానీ, మెంటల్ ఎబిలిటీ ఏవే కానీ ఈ 5 సబ్జెక్ట్స్లో మనకి ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్గా ఉంటాయి, టఫ్గా ఉంటాయి. కాబట్టి ఇలా మనకి ఈజీగా ఉన్న క్వశ్చన్స్ గ్యారంటీగా మనకి ఒక 50 క్వశ్చన్స్ అబో గ్యారంటీగా మీరు చేయగలిగినట్టుగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి గ్యారంటీగా బబులింగ్ చేసుకొని మీరు రెడీగా ఉండాలి. మరి నెక్స్ట్ తర్వాత చేయాల్సింది ఏంటి అంటే ఇందులో కూడా ఏం చేస్తారు అంటే తర్వాత మీరు 1 అవర్ తర్వాత
సో మీకు ఇందులో 50-50 ఛాన్సెస్ ఉంటాయండి కొన్ని క్వశ్చన్స్. అంటే ఆప్షన్స్లో మనకు వచ్చేసరికి మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో 2 ఆప్షన్స్ అసలు దానికి సంబంధమే ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వాటిని మనం ఎలిమినేషన్ చేయాలి. సో ఎలిమినేషన్ చేసి గ్యారెంటీగా రిమైనింగ్ 2 ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అలాంటి క్వశ్చన్స్ను కొంచెం మనం ఆలోచించినట్లయితే సో గ్యారెంటీగా ఏమవుతుంది, అలాంటివి కూడా మనం చేయగలుగుతాము. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే మీరు పక్కా ప్లానెడ్గా సో గ్యారెంటీగా ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క ప్రజెన్స్ మైండ్ అనేటువంటిది చాలా కూల్గా ఉండాలి. సో ఎలాంటి టెన్షన్స్కి లోనవ్వద్దు, ఎలాంటి కోపతాపాలకి మీరు గురవద్దు. సో అది గుర్తుపెట్టుకోండి. అలా గురవడం వల్ల ఏంటి అంటే మనకి ఈ బబులింగ్ సిస్టమ్ మీద గ్యారెంటీగా ఎఫెక్ట్ పడుతుందండి. ఆ బబులింగ్ సిస్టంలో ఒకదానికి దిద్దపోయి ఇంకో దానికి దిద్దారనుకోండి, ఆ షీట్ మొత్తం కూడా మనకి గందరగోళం అయిపోతుంది. సో అది మనకి వ్యాలిడేషన్కి కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పనికి రాకుండా తయారవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి బబులింగ్ చేసేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సో ఈ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనకి సో 100% కరెక్ట్ అన్నటువంటిది ఏదైతే ఉంటాయో గ్యారెంటీగా బబులింగ్ చేస్తారు. మరి మేము చెప్పాను ఇలా 50-50 ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఆప్షన్స్లో మనకి 1 or 2 అనేటువంటి 2 ఆప్షన్లు మాత్రమే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ని ఏం చేస్తారంటే మీరు పెన్సిల్స్తో రౌండప్ చేసుకోండి. ఓకేనా, మీ క్వశ్చన్ పేపర్లో అక్కడ రౌండప్ చేసుకోండి. ఎందుకు అంటే సో నెక్స్ట్ సెకండ్ ట్రిప్లో మనము మళ్ళీ మనకి టైం వేస్ట్ కాకూడదు కాబట్టి గ్యారెంటీగా ఏం చేస్తామంటే అక్కడ వచ్చేసరికి ఆ క్వశ్చన్ దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అంతేగాని మనము ఆ క్వశ్చన్ అలా వదిలేసామనుకోండి, తర్వాత ఆ క్వశ్చన్ ఎత్తుక్కోవడానికి మళ్ళీ మనకి టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి మనం కొంచెం జాగ్రత్తలుగా పాటించినట్లయితే సో మనకు మెరిట్ స్కోర్ అనేటువంటి చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే టైం అనేటువంటిది కూడా సేవ్ అయి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కానీ చేసినట్లయితే సో ఇక్కడ మనకి గ్రూప్ 2లో వచ్చేసరికి ఇక్కడ క్వాలిఫై కావడం అనేది సో పెద్ద కష్టమైన విషయం ఏం కాదండి. ఓకేనా. ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇందులో సో మ్యాక్సిమం వచ్చేసరికి సో ఈ పార్ట్ ఏదైతే ఉందో మెంటల్ ఎబిలిటీ పార్ట్ని సో దీన్ని సాధ్యమైనంత వరకు లాస్ట్లోనే మీరు ట్రై చేయడానికి మీరు సో ఇక్కడ ట్రై చేయండి. ఓకేనా. ఫస్ట్లో మాత్రం గ్యారెంటీగా మీరు అటెంప్ట్ చేయొద్దు. ఎందుకు అటెంప్ట్ చేయొద్దు అంటున్నాను అంటే ఒకటి చెప్తుంది ఏంటి అంటే ఇందులో ఈజీగా అనిపించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి గ్యారెంటీగా మీరు చేసేయండి. అలా కాకుండా మనకి అర్థమెటిక్కి సంబంధించి మనకి ఇక్కడ వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ కానీ అలానే లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ రీజనింగ్లో వచ్చేసరికి లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయండి. అవి కరెక్ట్గా మనం చెప్పలేము ఆన్సర్స్ అనేవి. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ ఏవైతే మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయో వాటిని గ్యారెంటీగా అసలు మీరు ఫస్ట్ టచ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే అవి టచ్ చేసిన తర్వాత నుంచి మీ బ్రెయిన్ అంతా కూడా ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. సో గ్యారెంటీగా దాని ఎఫెక్ట్ అనేది మిగతా సబ్జెక్ట్ మీద పడుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఏం చేస్తారు అంటే ఈ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ ఏదైతే ఉందో సో దాన్ని మీరు సో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఇక్కడ ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత ఇక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఏం చేస్తారు మనకి సో రిమైనింగ్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి అక్కడ ట్రై చేసుకున్నట్లయితే మీకు మెరిట్ స్కోర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ ప్యాటర్న్ కానీ మీరు ఫాలో అయినట్లయితే గ్యారెంటీగా మీరు క్వాలిఫై కావడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదండి. సో గత నోటిఫికేషన్లో కూడా మీరు గమనించినట్లయితే సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సో మనం ఇలా 150కి 150 చేయాలి అనేటువంటిది సో రూల్ ఏం లేదండి. అంటే మనం ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ టైం వచ్చేసరికి 77 or 78 సో ఇంతలోనే మనకి కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా ఏమవుతుంది మనకి సో మహా అయితే 80 లేదా 81, 82 అంటే ఆ ఇచ్చినటువంటి పేపర్ని బట్టి ఉంటుందండి. ఓకే, ఆ పేపర్ కానీ ఒకవేళ డెప్త్ ఉందనుకోండి ఇంకా తగ్గొచ్చు. కాబట్టి కొంచెం మనకి ఈజీగా ఉందనుకోండి కొంచెం పెరగవచ్చు. అంతేగాని ఇక్కడ మనకి 150కి మనకు వచ్చేసరికి 150 తెచ్చుకోవాలనేటువంటి రూల్ ఏం లేదు. కాబట్టి సో మీరు సాధ్యమైనంత వరకు ఏంటి అంటే సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు సో మీకు తెలిసిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవే చేయండి. 100% తెలియనటువంటి క్వశ్చన్స్ను మీరు మాత్రం అసలు అటెంప్ట్ చేయొద్దు. గ్యారెంటీగా గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి మొత్తం త్రీ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి 100% మనకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే 50-50 ఛాన్సెస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసలు 100% మనకు తెలియని క్వశ్చన్స్ ఉంటాయండి. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముందు 100% మనకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి అందరూ అటెంప్ట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 50-50 ఛాన్సెస్ ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో సో దాన్ని ఏం చేస్తారు మీరు సెకండ్ ప్రయారిటీ కింద తీసుకోవాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్లో మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఒకసారి మళ్ళీ సో ఆ సబ్జెక్ట్ గురించి కానీ మీరు రిమెంబరెన్స్ కానీ తెచ్చుకున్నారనుకోండి మీకు గుర్తొచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా మనకి ఒక పద్ధతి ప్రకారం మనం ఫాలో అయినట్లయితే సో ఇందులో సక్సెస్ కావడం అనేది మీకు పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. కాబట్టి ఈ రూల్స్ అన్ని మీరు ఫాలో అయ్యి సో ప్రతి ఒక్కరు కూడా గ్యారెంటీగా క్వాలిఫై అయ్యి మెయిన్స్కి మళ్ళీ మీరు సో ఇక్కడ వచ్చేసరికి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని కోరుకుంటూ సో మీ అందరికీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్.